నమస్కారం చేతిపేన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఎడపల్లి నవీపేటలలో పలు పాఠశాలల తనిఖీ. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్ మచ్చబొల్లారం, నిజామాబాద్ ప్రగతి నగర్లో ఏకకాలంలో దాడులు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం జరిగిందని బట్టపాయలో. రైతుల గొంతు నొక్కుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాడ్వాయి మండలంలో యూరియా యాప్ రద్దుపై రైతులు నిరసనకు వెళ్లేందుకు యత్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఐఎంఏ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. పాల్గొని పలు సూచనలు చేసిన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. రూపాయి బలహీన పడడం, షేర్ల అమ్మకంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 893, నిఫ్టీ 278 పాయింట్ల లాస్. తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు. రైతులు హర్షం. ప్రముఖ అయ్యప్ప గురుస్వామి చంద్రమౌళి ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్లో హ్యాబిస్గూడలో గల తన నివాసంలో మృతి. భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియలకు హాజరైన నిజామాబాద్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప గురుస్వాములు. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అరవింద్. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి వారికి నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ఉన్న జిల్లా పాఠశాలలో 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ విద్యను అందించాలన్న సంకల్పంతో పాఠశాలలను నిర్మిస్తుందని అన్నారు. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తు సామగ్రిని నాణ్యమైన వాటిని అందజేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటిస్తూ ప్రత్యేక చొరవ తీసుకుని అండగా నిలవాలని సూచించారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల ఆశయాలను గుర్తించి వారిలోని సామర్థ్యాలను వెలికితీయాలని అన్నారు. పాఠశాలలు, టాయిలెట్లు, వంటశాల గదులు మరమ్మతులకు నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు జోన్స్, నాయకులు పోలి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, కిషన్ గౌడ్, విజయ్ గౌడ్, కిషోర్ కుమార్, శ్రీనివాస్, తహర్, లయా, కాళీ తదితరులు ఉన్నారు. 200 కోట్లతోనే స్కూల్ కడతారు. ఎవరి కొరకు? నేనెవరిని? ఎమ్మెల్యే. నా ఎమ్మెల్యే మా మనవరాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా, చదువుతున్నాం. మరి ఎవరు కొరకు కట్టిస్తున్నాం? ముఖ్యమంత్రి మేము. మీ కొరకు. ఎవరి కొరకు? మీ శ్రేయస్సు కొరకు. నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి, ఎక్కడైనా పని చేసుకోవాలి, బాగా చేయాలని ఉద్దేశం చేస్తాం. నవ్వుపేట ఒకటి, ఈడొకటి, అన్ని కట్టిస్తా ఉంటాం. గురుకుల్లో కూడా ఎడిపిల్లలో ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ వరకు చేసినాం. గత ప్రభుత్వాలు మీ హెడ్ మాస్టర్ సార్ బాత్రూమ్లు అడుగుతున్నారు, బాత్రూమ్లు కూడా లేకుండా పోయినా. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం బయటపడింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నిరంతరం భద్రతా సిబ్బంది సీసీటీవీల నిఘా ఉండే ఇంతటి భారీ క్షేత్రంలో దొంగతనం జరగడం స్థానికంగా భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని పై అంతస్తులో కొలువై ఉన్న ఉపాలయం మహంకాళి అమ్మవారి సన్నిధిని దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మహంకాళి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గర్భాలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని అపహరించి
అపహరించారు. దాంతోపాటు అక్కడే ఉన్న కానుకల ఉండిని కూడా ఎత్తుకెళ్లారు. అనంతరం ఉండిలోని నగదు మొత్తాన్ని కాజేసి ఖాళీ ఉండిని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ నిత్య పూజల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకులు తలుపులు విరగొట్టి ఉండడం గమనించి వెంటనే ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా దుండగులు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్ట్ అమలు చేయాలని అన్నారు. ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదన్న సంకల్పంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కాగా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా లీకేజ్లు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్ జరిపించాలని సూచించారు. మున్సిపల్ పట్టణాలలో డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, వ్యాధులు ముప్పెరుకొనే ప్రమాదం ఉన్నందున శానిటేషన్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఇళ్ల మధ్యన ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి సురక్షిత ప్రదేశాల్లోకి మార్చాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలలో వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని, సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అవసరం ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులను, సిబ్బందిని నియమించుకొని ప్రజలకు సమర్థవంతంగా వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, అన్ని బడులలో పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు జరిగేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా డివిజనల్ పంచాయతీ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశుద్ధ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ నిజామాబాద్ను గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. లేఅవుట్లు, వెంచర్లలో ఓపెన్ స్పేస్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్బెన్ అంతాన్, నూడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్, మచ్చబొల్లారం, నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసాలతో పాటు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గత 6 ఏళ్లుగా మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు మల్లారెడ్డిపై దృష్టి సారించారు. ప్రగతి నగర్లోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు నిరుపేదలకు అందించేలా సిబ్బంది కృషి చేయాలని బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో ₹25 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజశ్రీ, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, సర్పంచ్ రాధా కిషన్ గౌడ్, నీలం కృష్ణ, కిషోర్, విజయ్ గౌడ్, శ్రీనివాస్, మిద్దె నరేందర్ తదితరులు ఉన్నారు. మీరందరూ చిన్న చిన్న సమస్యలకు కూడా
మండల్ కానీ నిజామాబాద్ కానీ పోయే అవసరం లేకుండా 25 లక్షలతో మనం ఈ బిల్డింగ్ కట్టాం, డాక్టర్స్ పెట్టాం, ఏదైతే బీపీ చూడటం కానీ మీకు సేవ చేయడానికి నర్సెస్ పెడతాం. ఈ విధంగా దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతి ఐక్యత కోసం ఒక దేశం, ఒక చట్టం, ఒక రాజ్యాంగం అని నినాదించిన మహానీయుడని కొనియాడారు. కేవలం రాజకీయ నేతనే కాకుండా విద్యావేత్తగా, దార్శనికుడిగా జాతీయ సమగ్రత కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. స్వతంత్రం తర్వాత కాశ్మీర్కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతో 1953లో ఒక దేశంలో 2 చట్టాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదని కాశ్మీర్లోకి అడుగుపెట్టారన్నారు. అప్పుడే అనుమానాస్పదంగా బంధించి దేశం కోసం నిలిచారన్నారు. అప్పటి నుంచి జూన్ 23న బలిదాన్ దివాస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి యువత దేశం కోసం చదవాలని, దేశం కోసం బ్రతకాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బెల్లాల్ శశాంక్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బొబ్బిలి సువర్ణ వేణు, కల్పే అర్చన చిరంజీవి, భట్టు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, ప్రసన్న సత్యపాల్, మండల అధ్యక్షులు ఘట్టం రాజు, ఆనందరావు భూపతి, బాబీ సింగ్, సీనియర్ నాయకులు పవన్ ముందండ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడు, జెన్సంగ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు బలిదాన్ దివస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరియు శ్యామా ప్రకాష్ బలిదాన్ దినోత్సవ సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో యూరియా దొరకడం లేదనే బాధతో నిరసన కార్యక్రమం చేపట్టారని పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతుల పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ నాయకత్వంలో తామంతా అక్కడికి బయలుదేరాలని నిర్ణయించుకున్నామని, అయితే ఈ రోజే తనను హైదరాబాద్లోనే హౌస్ అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని ఎమ్మెల్యే వేముల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఇతో పలికారు. మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికినా కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచేవారు. రైతులు ఆటోవానికి పైసలు ఇచ్చి పంపిస్తే నేరుగా పొలాల వద్దకే యూరియా సంచులు వచ్చే పరిస్థితి ఉండేదని, అందుకే రైతన్నలకు ఎలాంటి కొరత లేకుండా యూరియా దొరికిందని గుర్తు చేశారు. ఆ తెలివి ప్రస్తుతం ముఖ్యమంత్రికి లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను విర్రవిగా అందుబాటులో ఉంచాలి అని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలుపుతామంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పొద్దున నుంచి అరెస్టు చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ తాడ్వాయి మండల కేంద్రంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డిను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రోడ్ల మీదకి వస్తున్న రైతులను సైతం వదలకుండా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో బాన్స్వాడలో కూడా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా రివర్స్ లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అటు నరేంద్ర మోదీ, ఇటు రేవంత్ రెడ్డి ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నట్టెంట ముంచుతున్నాయని ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, యూరియా సరిగ్గా దొరకట్లేదనే బాధతో ఒక నిరసన కార్యక్రమం చేపట్టి దానికి మరి మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది.
ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరదామని నిర్ణయించుకొని వెళ్ళేటప్పటికీ ఇవాళ హైదరాబాద్లోనే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇటువంటి నియంతృత్వ పాలనతోటి ఆయనకు వచ్చేదేమీ ఉండదు. అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎడపల్లి మండలంలోని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణతో కూడిన ఆహారం అందించాలని ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం జాన్కంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రానికి సరుకులు సక్రమంగా సమయానికి అందుతున్నాయా అనే విషయాన్ని టీచర్ సాయం అని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ పాలు గుడ్లు అందించాలని అన్నారు. కేంద్రంలో కరెంటుతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట సర్పంచ్ రాధా, కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, విజయ్ గౌడ్, కిషోర్ తదితరులు ఉన్నారు. వీధి వ్యాపారులకు సీఎం స్వానిధి పథకం అండగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ స్వానిధి మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు వ్యాపారం నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణాలను అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా మొదటిసారి 10,000 ఇస్తారని, వాయిదాలు క్రమంగా చెల్లిస్తే అంతకుమించి రుణాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నారన్నారు. మహిళలు రుణాలు పొందడంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, నగరవాసుల్లో మరింత చైతన్యం పెరిగిందని అన్నారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. డిజిటల్ పే చేసి పలు వస్తువులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, బీజేపీ కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, మఠం పవన్, జ్యోతి మురళి, కల్పి అర్చన, చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, సువర్ణ, వేణుగోపాల్, మెప్మా, డిఎంసీ మాధురిలత, ఏడీఎంసీ నందన్ రెడ్డి, సిఓలు శోభారాణి, అర్చన, ఆయా బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. మన అందరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గర్వంగా ఏం చెప్పుకుంటాడు ఆయన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. నేను ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తిని గర్వంగా చెప్పుకుంటాడు. అందుకే పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏదైతే భయంకరమైన ఏదైతే కరోనా ప్రపంచమంతా అనుకున్నది, ఏమనుకున్నది భారతదేశం అంటే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ లా త్రిపాఠితో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బోధన్ నియోజకవర్గంలో రూపాయలు 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కాగా అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదలిచిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు తరగతి గదులతో పాటు ల్యాబ్ రూమ్లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. పలు ప్రశ్నలు వేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు చాక్లెట్లు, బహుమతులు అందించి ప్రోత్సహించారు. వీరి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. కమలాపూర్ గ్రామంలో పల్లె దవాఖానా భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నవ్విపేట మండలంలోని కమలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానా భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పల్లెలలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దయచేసి ప్రెసులలో ఇటువంటి ఇష్యూస్ బాగా రాయండి. ఎందుకు పెడుతున్నాం హాస్పిటల్, వీళ్ళకి ఇంత దగ్గర ఎందుకు పెడుతున్నాం, నవ్వుపేట కూడా ఎందుకు రావాలి,
ఇక్కడనే చూసుకోవచ్చు కదా. ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మెడిసిన్స్ కూడా. షేర్ల అమ్మకం రూపాయి బలహీన పడడంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 6 లక్షల కోట్లు ఆవిరైంది. ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగడం, ప్రాఫిట్ బుకింగ్, ఐటీ మెటల్ షేర్ల అమ్మకం రూపాయి బలహీన పడడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 893 పాయింట్ల నష్టంతో 76,200కు చేరగా నిఫ్టీ 278 పాయింట్లు కోల్పోయి 23,824 వద్ద స్థిరపడింది. దాదాపు 6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30లో ఇన్ఫోసిస్ 3.37% నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది. ఇక ఈ సూచీలో పవర్ గ్రిడ్, మారుతి షేర్లు లాభాలు నమోదు చేశాయి. నవిపేట జడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థల సేకరణ కోసం పరిశీలించారు. నవీపేటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా తీర్చిదిద్దడానికి సరైన సదుపాయాల కోసం స్థల సేకరణ కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీఓ రాజేంద్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పాఠశాలకు ఆనుకుని ఉన్న గవర్నమెంట్ భూములను పాఠశాల కోసం వినియోగించుకోవాలని సుదర్శన్ రెడ్డి తగు సూచనలు చేశారు. రైతులు యూరియా యాప్ కోసం సమస్యలు తలెత్తితే రైతు వేదికల ద్వారా ఏఈలతో యూరియాను బుక్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. నవీపేట ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన తర్వాత రైతు వేదికలో జరుగుతున్న విత్తన మేళ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. కలెక్టర్ రైతులకు సూచనలు చేస్తూ రైతులు సకాలంలో మొబైల్ యాప్ ద్వారా యూరియాను పొందగలరని సూచించారు. నానో యూరియా గురించి రైతులకు వివరించి దాని ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు యాప్ ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రైతు వేదికల ద్వారా ఏఈలతో మీ సేవ ద్వారా కానీ రైతులు తమ యూరియాను బుక్ చేసుకోవాల్సింది సూచించారు. ఒక రైతు అడిగిన తన సమస్యను కలెక్టర్ దగ్గరుండి రైతు యొక్క మొబైల్ నంబర్ ద్వారా యూరియాను బుక్ చేశారు. ఏ విధంగా చేసుకోవాలో అధికారుల ద్వారా వివరించి ఆ రైతుకు యూరియా బుక్ చేశారు. చాలా ఆలోచించి చదువుకున్న విద్యార్థులకు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు రాకుండా ఏదో ఒక సీడ్ వేసి డూప్లికేట్ సీడ్లు కూడా కాటన్ పత్తిలో బాగా అన్ని డూప్లికేట్ వస్తాం. దానిలో కూడా మనం 100 సీడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నిజామాబాద్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో గంగా సరస్వతి పిల్లల ఆసుపత్రిలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ పూర్వకాలంలో మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి ధ్యాన యోగం, ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి యోగా వంటి ఆసనాలు చేసేవారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి విధానంలో మార్పు చేసుకొని ప్రతిరోజు శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా కూడా ఉత్తమమని, దీని వలన మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చునని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ శ్రీధర్ రావు, యోగా మాస్టర్లు శ్రీ యోగా రత్న ప్రభాకర్, శ్రీ బాలశేఖర్, శ్రీ శైలేందర్ గౌడ్, ఇప్కా ఫార్మా అజయ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బాసర మండల కేంద్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కలిగేలా 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపడం ద్వారా ర్యాలీని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ బాసర మండలంలోని పలు వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారులంతా ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా సమగ్ర ఓటర్ జాబితా తయారవుతుందని తెలిపారు. బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలంతా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నిజమైన ఏ ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ర్యాలీలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, తహసీల్దార్ పవన్ చంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, ప్రజలు తదితరులు
తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25 నుంచి జూలై 25 వరకు. ఎస్ఐఆర్ అంటే అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. మన ఓటు హక్కు మనం అక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. కొన్ని జాగాలో ఒక్క ఓటు 4 జాగాలో అవుతుంది, కానీ ఇవి అన్ని ప్రక్రియ బంద్ అయిపోయి ఒకటే జాగాలో మనకు ఇష్టం ఉన్న జాగాలో ఒకటే జాగాలో ఓటు మనం యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా కొందరు అపోహలు చెప్తున్నారు, మన ఓటు పోతుంది, ఈ రాజ్యాంగం ఎట్లా ఏమని. అటువంటి ఏం లేదు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటు హక్కు ఇస్తుందో ఆ ఓటు హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి వారికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ఉన్న జిల్లా పాఠశాలలో 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ విద్యను అందించాలన్న సంకల్పంతో పాఠశాలలను నిర్మిస్తుందని అన్నారు. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తు సామగ్రిని నాణ్యమైన వాటిని అందజేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటిస్తూ ప్రత్యేక చొరవ తీసుకుని అండగా నిలవాలని సూచించారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల ఆశయాలను గుర్తించి వారిలోని సామర్థ్యాలను వెలికి తీయాలని అన్నారు. పాఠశాలలు, టాయిలెట్లు, వంటశాల గదులు మరమ్మతులకు నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు జోన్స్, నాయకులు పోలి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, కిషన్ గౌడ్, విజయ్ గౌడ్, కిషోర్ కుమార్, శ్రీనివాస్, తహర్, లయా, కాళీ తదితరులు ఉన్నారు. 200 కోట్లతో స్కూల్ కడతా. ఎవరి కొరకు? నేనెవరిని? ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మా మనవరాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా, ఇక్కడ చదువుతున్నాం. మరి ఎవరు కూడా కట్టిస్తున్నాం? ముఖ్యమంత్రి మేము. మీ కొరకు. ఎవరి కొరకు? మీ శ్రేయస్సు కొరట. నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి, ఎక్కడైనా పని చేసుకొని బాగా చేయాలని ఉద్దేశం చేస్తాము. నవ్వుపేర్లు ఒకటి, ఈడొకటి, అన్ని కట్టిస్తా ఉంటాం. గురుకుల్లో కూడా ఎడపేర్లు ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ వరకు చేసినాం. గత ప్రభుత్వాలు మీ హెడ్ మాస్టర్ సార్ బాత్రూమ్లు అడుగుతున్నారు, బాత్రూమ్లు కూడా లేకుండా పోయిన. ఎంపీ అరవింద్ చొరవతో జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు అంతర్గం అంబార్పేటల వద్ద అండర్ పాస్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి ఎంపీ అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అంబారిపేట్ మరియు అంతర్గం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం తాను కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లిన అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు తెలిపారు. జగిత్యాల కరీంనగర్ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంతో పాటు జగిత్యాల పట్టణానికి బైపాస్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా అంతర్గం, అంబారిపేట గ్రామాల వద్ద అండర్ పాస్ల నిర్మాణానికి సైతం ఆమోదం లభించిందన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా ప్రజల తరపున కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన వారిని సిపి సాయి చైతన్య అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా 2 ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి పొందినటువంటి బి సుదర్శన్ PC 1705 CCS అటాచ్మెంట్ ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ నిజామాబాద్లో పనిచేస్తున్నారు. అలాగే ఎన్ ప్రసాద్ PC 1747 పోలీస్ కంట్రోల్ రూమ్ నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని సిపి సాయి చైతన్య అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగాన్ని నట్టెంట ముంచుతున్నాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేళ్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో యూరియా దొరకడం లేదనే బాధతో నిరసన కార్యక్రమం చేపట్టారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతుల పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ నాయకత్వంలో తామంతా అక్కడికి బయలుదేరాలని నిర్ణయించుకున్నామని, అయితే ఈ రోజే తనను హైదరాబాద్లోనే హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని ఎమ్మెల్యే వేముల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఏతో పలికారు. మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికినా కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచేవారు. రైతులు ఆటోవానికి పైసలు ఇచ్చి పంపిస్తే నేరుగా పొలాల వద్దకే యూరియా సంచులు వచ్చే పరిస్థితి ఉండేదని, అందుకే రైతన్నలకు ఎలాంటి కొరత లేకుండా యూరియా దొరికిందని గుర్తు చేశారు. ఆ తెలివి ప్రస్తుతం ముఖ్యమంత్రికి లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను విర్రవిగా అందుబాటులో ఉంచాలి అని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలుపుతామంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పొద్దున నుంచి అరెస్టు చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ తాడ్వాయి మండల కేంద్రంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డిను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రోడ్ల మీదకి వస్తున్న రైతులను సైతం వదలకుండా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో బాన్స్వాడలో కూడా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా రివర్స్లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అటు నరేంద్ర మోదీ, ఇటు రేవంత్ రెడ్డి ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నట్టెంట ముంచుతున్నాయని ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, యూరియా సరిగ్గా దొరకట్లేదనే బాధతో ఒక నిరసన కార్యక్రమం చేపట్టి దానికి మరి మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరదామని నిర్ణయించుకొని వెళ్ళేటప్పటికీ ఇవాళ హైదరాబాద్లోనే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇటువంటి నియంతృత్వ పాలనతోటి ఆయనకు వచ్చేదేమీ ఉండదు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఉపాధి శిక్షణ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడే విదేశీ ఉద్యోగం మేళకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా త్వరలోనే మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబడే ఉద్యోగ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, ఒమన్ తదితర దేశాలలో ఉన్న ఇంజనీర్స్, టెక్నీషియన్స్, సూపర్వైజర్స్, ఫిజియోథెరపిస్టులు, నర్సెస్, డ్రైవర్స్, బైక్ రైడర్స్, కార్పెంటర్స్, మిషన్ వర్కర్స్, హెల్పర్స్, ప్లంబర్స్ తదితర ఉద్యోగాల కోసం జూలై మొదటి వారంలో విదేశీ ఉద్యోగ మేళను ఉపాధి మరియు శిక్షణ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఉపాధి కల్పన అధికారిని వెల్పుల విజేత తెలియజేశారు. విదేశాలలో ఉచితంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లుగా జీతం నెలకి 75,000 నుంచి 2,50,000 వరకు ఉంటుందని తెలుపుతూ దానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ట్రైనింగ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, డిఆర్డీఓ, మిగతా జిల్లా అధికారులందరి సమక్షంలో విదేశీ ఉద్యోగ మేళ పోస్టర్ను విడుదల చేశారు. జూలై మొదటి వారంలో ఇట్టి విదేశీ ఉద్యోగ మేళ ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ అంతటా రుతుపవనాలు వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే 2 వారాల్లో రాష్ట్రం అంతటా మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, త్వరలో వాటిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా నిన్న హైదరాబాద్తో పాటు పలు ఉత్తర తెలంగాణ జిల్లాలో జోరుగా వానలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యం పెరిగేలా విద్యాబోధన సాగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని కేజీబీవీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోని విద్యార్థులతో కలెక్టర్ పలు సబ్జెక్టులో ప్రశ్నలు అడిగారు. వారితో లెక్కలు చేయించారు. విద్యార్థులు పాఠాలను సులువుగా అర్థం చేసుకునే మెలకువలు నేర్చుకోవాలన్నారు. సామాజిక అంశాల్లో భాగస్వామ్యమవుతూ పలు విషయాల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు నేర్పిస్తున్న చదువు, అందిస్తున్న భోజనం సక్రమంగా ఉన్నాయో లేవో వారిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వచ్చే సందేహాలు నివృత్తి చేస్తూ ఉండాలని తెలిపారు. ప్రతిరోజు అన్ని పూటల కామన్ మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని చెప్పారు. విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం ఖానాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని చెప్పారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఏవైనా భూ సమస్యలు ఉన్నాయేమో అని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలలో డీఈఓ భోజన్న, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రాధా రాథోడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి ఆహార భద్రతా అధికారి విక్రమ్ తెలిపారు. వర్షాకాలంలో వాహక జనిత అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని నూతన బస్టాండ్ ఎదురుగా ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతా అధికారి జి విక్రమ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థలలో మూతలు లేకుండా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, అపరిశుభ్రమైన వంటశాలలు నిర్వహించడం, ఆహార తయారీ సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాలు లేకపోవడం, గ్లౌజులు మరియు హెడ్ క్యాప్లు ధరించకపోవడం వంటి లోపాలు గుర్తించారు. సంబంధిత యాజమాన్యాలకు వెంటనే లోపాలను సరిదిద్దాలని సూచించారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు వంటి వాహకాల ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆహార భద్రతా అధికారి హెచ్చరించారు. నీట్ పేపర్ లీక్ అయినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్పై ఆందోళన చేసిన రాహుల్ గాంధీకి మద్దతుగా ఛత్రోస్కి గుంజ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ద్వారా దేశ యువత భవిష్యత్తు దెబ్బతిందని, ఇది కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివిన దానికి న్యాయం జరగాలని, వ్యవస్థలు బాధ్యతలో వ్యవహరించాలని అన్నారు. ఢిల్లీ రాజధానిలో ఎంతో మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, యువకులు డిమాండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలన్నారు. దేశానికి భవిష్యత్తు యువకుల వల్లనే అని రాహుల్ గాంధీ యువకుల ప్రాధాన్యత ఇస్తున్నారని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుడి పోరాటం చేస్తున్నారన్నారు. యువకులకు న్యాయం జరిగే విధంగా రాహుల్ గాంధీ ఆందోళన ఉధృతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవ్విపేట్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ నితిన్, కిస్టాగౌడ్, జావేద్ రాములు, సాయిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. పల్వంచ మండలం ఎలుపుకొండలో యూరియా కేంద్రం పరిశీలన రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బీపీటీ 5204, WGL 44, RNR 15048, తెలంగాణ సోనా, KNM 1638, KNM 7715, HMT జయశ్రీరామ్ వరి రకాలను సాగు చేసి ప్రభుత్వ బోనస్ను పొందాలని సూచించారు. యూరియా పంపిణీపై మాట్లాడుతూ రైతులు యూరియాను ప్రత్యేక యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. యాప్లో బుక్ చేసిన అనంతరం 2 రోజుల వరకు ఎరువుల బస్తాలను పొందే అవకాశం ఉంటుందని, రైతులు ఆందోళన చెందకుండా అవసరమైన సమయంలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మట్టిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తొందరపడి విత్తనాలు చల్లకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు మరియు స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్, అదనపు జిల్లా వ్యవసాయ అధికారి అప్పన్న పాల్గొన్నారు. తహసీల్దార్ సర్లాబాయ్, ఎంపీడీఓ గోపిబాబు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రవి, ఎల్లంపేట గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కలెక్ట్ చేయాలి యూరియా బ్యాగ్స్ సెంటర్స్ నుంచి కలెక్ట్ చేయాలి.
సో దాంట్లో కొంతమంది ఫార్మర్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోతే ఇక్కడ ప్రతి ఏఈఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా హెల్ప్ చేస్తారు, జీపీఓస్ కూడా హెల్ప్ చేస్తారు, పంచాయత్ సెక్రటరీస్ కూడా బుకింగ్లో హెల్ప్ చేస్తారు. బట్ యూరియా కలెక్ట్ చేయడానికి బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత రావాలి. బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు యూరియా బ్యాగ్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రాల అయ్యప్ప గురుస్వామి చంద్రమౌళి గురువు లేని లోటు హిందూ సమాజానికి తీరని లోటు అని అఖిల భారత అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో అయ్యప్ప మాలాధనను గత 4 దశాబ్దాల క్రితం పరిచయం చేసిన శ్రీ చంద్రమౌళి గురుస్వామి అనారోగ్యంతో సోమవారం మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్లోని హ్యాబిస్గూడలోని ఆయన నివాసం వసంత్ విహార్లో అంత్యక్రియలు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల నుండి అయ్యప్ప గురుస్వాములు శ్రీ చంద్రమౌళి గురుస్వామి భౌతిక దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపంను తెలియజేశారు. అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప సేవా సమితి సభ్యులు గురుస్వాములు పడాల రమేష్ గురుస్వామి, ఇందూర్ అయ్యప్ప సేవా సమితి అంజయ్య గురుస్వామి, మహారాష్ట్ర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పవర్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎల్లంపేట గ్రామంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పర్యటించారు. పల్లె దౌకాన వన మహోత్సవం ఇందిరమేళ్లను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మంగళవారం మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలోని పల్లె దౌఖానాను తనిఖీ చేసిన కలెక్టర్ అవుట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎల్లంపేట రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి మొదటి విడత ఇందిరమ్మ పథకం కింద గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఎల్లంపేట గ్రామానికి చెందిన శ్రీమతి బుద్ధి నవీనాను అభినందించి ప్రభుత్వం తరపున గుర్తింపుగా గోడ గడియారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని ఎస్ఐ శైలేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు లయన్స్ క్లబ్ ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ సభ్యులను ప్రశంసించారు. ఫిజియోథెరపిస్ట్ రవి సుమారు 60 మందికి పరీక్షలు నిర్వహించి వైద్య సాయం అందించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కనకయ్య, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శాస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి 3 ఎంపికయ్యారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకట్రాములు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా సహాయ కార్యదర్శి పిండి రాజేశ్వర్, సీనియర్ నాయకులు బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఈ నెల 20, 21, 22 తేదీలలో మహబూబ్ నగర్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలో మన జిల్లా నుండి 10 మంది ప్రతినిధులు హాజరైనారు. మన జిల్లా నుండి రాష్ట్ర కమిటీకి 3 ఎన్నికయ్యారు. వారు పెద్ది వెంకట్రాములు, నాగుల గోవర్ధన్, పిండి రాజేశ్వరి. మళ్ళీ 4వసారి పెద్ది వెంకట్రాములు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు. ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించాలి సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ స్థితిగతులను తెలుసుకుని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు మాట్లాడుతూ 2008 వరకు బాగా నడిచిన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, బోధన్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా మూసివేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నిధులు మనకు, మన వనరులు మనకు, మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు అని నినాదాలు ఇచ్చి గత బీఆర్ఎస్
ప్రభుత్వం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిందని, అప్పటికే మూతపడిన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదని, గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన హామీని కట్టుబడి చెరుకు పరిశ్రమలను తెరిపించాలని, ఈ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అంజయ్య, శంషుద్దీన్, దుర్గయ్య, గోవర్ధన్, గంగాధర్ మరియు రాజు, ఉద్భవ్, సుమలత తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకులది, ప్రజాప్రతినిధులది, అట్లాగే అధికారులది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు తమ స్వలాభం చూసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. 2008 నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న వృత్తులు చేసేటువంటి వాళ్ళు దెబ్బతిని ఈరోజు అనేక మంది నిరుద్యోగులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నిజాం కోఆపరేటివ్ సాలూరా మండల ఉప సర్పంచ్ల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సాలూరా మండల ఉప సర్పంచ్ల నూతన కమిటీని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా బి సురేష్ సాలూరా, ఉపాధ్యక్షుడిగా ఏ మహేష్ సాలూరా క్యాంప్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ ప్రహ్లాద్ మాదర్న, కాజంచిగా వై శ్రావణ్, జెడ్ జమల్పూర్, కార్యదర్శిగా ఎండి సత్తార్ సాలంపాడ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించిన మండలంలోని ఉప సర్పంచ్లందరికీ నూతన కమిటీ సభ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రెంజల్ మండలం సాటాపూర్లో మొరం పనులను స్థానిక సర్పంచ్ లచ్చవర్ సుహాసిని ప్రారంభించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల మార్కెట్ చిన్నపాటి బురదమయం కావడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు 14 లక్షల రూపాయల నిధులు రావడంతో మార్కెట్ ప్రాంతంలో మొరం పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుహాసిని మాట్లాడుతూ సాటాపూర్ మార్కెట్ రాష్ట్రంలో పెద్ద రెండో మార్కెట్ అని ఆమె తెలిపారు. ఈ మార్కెట్లో పశువులతో పాటు కూరగాయలు క్రయ విక్రయాలు జరుగుతాయని, కావున 14 లక్షల నిధులను మొరం వేసే అభివృద్ధికి మరింత గ్రామస్తులు మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యుల కృషితో గ్రామాన్ని మరింత అభివృద్ధి ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుహాసిని, నితిన్, మాజీ సర్పంచ్ జావేద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ నిర్వహణకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4వ రోజుకు చేరుకుంది. యాదాద్రిలో టీజీ, పీఈ, జేఏసీ నాయకులు కె సతీష్, ఎండి రఫీక్, దేవరాజ్, ఎం ప్రవీణ్, చంద్రశేఖర్, నరేష్, రుతిమ, రాంబాబు, స్వాతి, ఏవి శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్కో, డిస్కమ్ ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. యాజమాన్యం టెండర్ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, టీజీ, పీఈ, జేఏసీ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండల్ తహసీల్దార్కు ఏఐపీకేఎంఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పుట్టి నడిపి నాగన్న, గుమ్మల గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతీ రాజేశ్వర్ మాట్లాడుతూ విత్తనాల ఎంపిక, ఎరువుల సరఫరా, పంటలు, వాటి సమస్యలు రైతులు ధ్రువంగా ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దర్పల్లి మండల బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ మండల సెక్రటరీ సరిచందు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రాజ్యాంగం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దుంగేశ్వర మండలం అన్నారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను ముస్తాబు చేస్తున్నారు. మరి అదేవిధంగా విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తూ ప్రైవేట్ పాఠశాలకు నీటుగా విద్య అందిస్తామని హెచ్ఎం రాజు తెలిపారు. ఆర్మూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్ఆర్ రైటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాలేజీ విద్యార్థినులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఆర్మూర్ ఎస్ఐ రజనీకాంత్ సార్, కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రిక, వైస్ ప్రిన్సిపల్ సుజాత పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఎడపల్లి నవీపేటలలో పలు పాఠశాలల తనిఖీ. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్, మచ్చబొల్లారం, నిజామాబాద్ ప్రగతి నగర్లో ఏకకాలంలో దాడులు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం జరిగిందని బట్టబాయిలో. రైతుల గొంతు నొక్కుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాడ్వాయి మండలంలో యూరియా యాప్ రద్దుపై రైతులు నిరసనకు వెళ్లేందుకు యత్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఐఎంఏ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. పాల్గొని పలు సూచనలు చేసిన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల. రూపాయి బలహీన పడడం, షేర్ల అమ్మకంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 893, నిఫ్టీ 278 పాయింట్ల లాస్. తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో నిజామాబాద్, ఉమ్మడి జిల్లాలో వర్షాలు. రైతులు హర్షం. ప్రముఖ అయ్యప్ప గురుస్వామి చంద్రమౌళి ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్లో హ్యాబిస్గూడలో గల తన నివాసంలో మృతి. భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియలకు హాజరైన నిజామాబాద్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప గురుస్వాములు. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.